స్టోరీ స్టార్టింగ్‌లో మనం ఈ మూవీ యొక్క హీరోయిన్ అయిన జీసూని చూస్తాము. తనొక పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మేజర్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఏఐ బేస్డ్ రెఫ్రిజిరేటర్ పైన తన వర్క్ చేస్తుంది. ఆ ఫ్రిడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకొని ఒక పర్టిక్యులర్ పర్సన్ ఈ పూటలో ఏ ఫుడ్ తింటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిదనే సజెషన్స్‌ని ఇస్తూ ఉంది. హీరోయిన్ ఇప్పుడు నేను ఏం తింటే నా హెల్త్‌కి మంచిది అని అడిగినప్పుడు నువ్వేం తినకు జస్ట్ నీళ్ళు తాగి పడుకో అని ఆ ఫ్రిడ్జ్ చెప్పంగానే ఎంప్లాయీస్ అందరూ కూడా పడి నవ్వుకుంటారు. హీరోయిన్ కొంచెం ఎంబారెస్డ్‌గా అయితే ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడే మనకి తెలుస్తుంది ఆ ఫ్రిడ్జ్‌లో ఉండాల్సినన్ని బగ్స్ అయితే ఉన్నాయి. హీరోయిన్ దగ్గరుండి వాటన్నిటిని కూడా మళ్ళీ రీప్రోగ్రామ్ చేసి అందరికీ అది ప్రాపర్ సజెషన్స్ ఇచ్చేలా పని చేసేలా చేయాలి. వాళ్ళ డైరెక్టర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఒక పర్సన్ యొక్క శాలరీని బట్టి వాళ్ళకి ఎటువంటి ఫుడ్ సజెస్ట్ చేయాలన్న ఫీచర్ని కూడా యాడ్ చేయమని అడుగుతాడు. కానీ అది చాలా పెద్ద పని. ఇంకా ప్రతి ఒక్క పర్సన్ యొక్క శాలరీ గురించి తెలియాలంటే అది చాలా కష్టం కదా. వాళ్ళ ప్రైవసీని కూడా మనం గౌరవించాలని చెప్పినప్పుడు అదంతా నాకు సంబంధం లేదు. ప్రతి ఒక్క పర్సన్ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని నువ్వు ఎక్కడి నుంచైనా కలెక్ట్ చేయి, అది నాకు అనవసరం. కానీ ఈ ఫ్రిడ్జ్లో మాత్రం మనం ఈ ఇన్ఫర్మేషన్ని ఇన్కార్పొరేట్ చేయాలి. ఆ తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో కూడా చూడాలి. మన ఫ్రిడ్జ్ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. వీలైనంత తొందరగా ఈ ఫీచర్ని కూడా యాడ్ చేయి. ఎలాగో ఇంకొన్ని రోజుల్లో నువ్వు హనీమూన్కి వెళ్తున్నావు కదా, హనీమూన్ కన్నా ముందే నువ్వు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అని అనగానే హీరోయిన్ కుదరదని చెప్దాం అనుకుంటుంది. కానీ బాస్ బాగా స్ట్రెస్ చేయడంతో హీరోయిన్ కాదనలేకపోతుంది. అతను బలవంత పెట్టేయడంతో ఒప్పుకోవాల్సి వస్తుంది. రాత్రి బాగా లేట్ అయిపోతుంది. కానీ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల తను ఆఫీస్ నుంచి ఇంటికి తొందరగా వెళ్ళలేకపోతుంది. అప్పుడే తనకి తన బాయ్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ అయితే వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ఒక డెంటిస్ట్. వీళ్ళిద్దరికి ఇంకొన్ని రోజుల్లో పెళ్లి కూడా అవబోతుంది. ఆ పెళ్లికి సంబంధించిన అరేంజ్మెంట్స్ గురించి వీళ్ళిద్దరూ కాసేపు మెసేజ్ చేసుకొని మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. తర్వాత మన మూవీ యొక్క హీరోని చూస్తాం. హీరో ఒక ఫైర్ ఫైటర్. తను రోడ్ మీద వెళ్తూ ఉన్న టైంలో ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. కార్ లోపల ఒక లేడీ అయితే ఇరుక్కుపోయింది. తను చాలా బ్రేవ్గా ఆ కార్ అద్దాన్ని పగలకొట్టి ఆ లేడీని రెస్క్యూ చేసి అంబులెన్స్కి కాల్ చేసి ఆమెని హాస్పిటల్కి పంపిస్తాడు. ఆఫీస్లో హీరోయిన్ ఎంత కష్టపడి పని చేస్తున్నా సరే ఆ ఫ్రిడ్జ్ మాత్రం పని చేయకపోవడంతో హీరోయిన్కి ఒళ్ళు మండి ఆ ఫ్రిడ్జ్ని ఒక తన్ను తంతుంది. దానివల్ల ఆ ఫ్రిడ్జ్కి మంట అంటుకుంటుంది. వెంటనే తను ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి రెస్క్యూ టీమ్ని పంపించమని అడుగుతుంది. పక్కనే హీరో కూడా ఉండడంతో అతను వెంటనే కార్లో బయలుదేరుతాడు వీళ్ళ కంపెనీకి వచ్చేయడానికి. హీరోయిన్ కంగారు పడిపోతుంది. తనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా వాడాలో కూడా తెలియదు. ఆపోజిట్ సైడ్లో కొట్టాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్ని తన మొహం మీద కొట్టుకుంటుంది. ఆ వైట్ కలర్ పౌడర్ మొత్తము కూడా హీరోయిన్ మొహం మీదకి వస్తుంది. అదే టైంకి ఒక షై ఎంప్లాయీ పేరు వాంగ్ అనే లేడీ అయితే మన హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్తో మంటలన్నింటినీ కూడా ఆర్పేస్తుంది. హీరోయిన్ ఇంకా షాక్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆ షై గర్ల్ ఇప్పటి వరకు కంపెనీలో ఎవరితో మాట్లాడలేదంట. ఇంకా వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎవరికి కూడా తెలియదు ఆమె యొక్క రోల్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఈ కంపెనీలో ఏంటో. కొన్ని రూమర్స్ కూడా నడుస్తూ ఉన్నాయి తను బాస్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అని. ఎక్కడ హీరోయిన్ యొక్క పరువు పోతుందేమో, తను చేసిన ఈ పని వల్ల తన పర్ఫార్మెన్స్ రివ్యూ పడిపోతుందేమో అని హీరోయిన్ కొంచెం భయపడుతుంది. కాసేపటికి హీరో కూడా ఇక్కడికి వచ్చేసి హీరోయిన్ యొక్క ఈ వింత అపియరెన్స్ ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని సరిగ్గా ఎలా వాడాలో కూడా నేర్పించడానికి ట్రై చేసినప్పుడు హీరోయిన్ తీసుకొచ్చి ఆ పౌడర్ మొత్తాన్ని హీరో మొహానికి వేసి కూడా కొడుతుంది. ఏం పర్లేదులే అని చెప్పి హీరో కడుక్కోవడానికి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఆ ప్లేస్ మొత్తాన్ని చెత్త చేసి ఉంటుంది కదా, ప్లేస్ మొత్తాన్ని నీట్ గా క్లీన్ చేసి పెడుతుంది. బాగా అలసిపోయిన హీరోయిన్ బోర్ కొడుతుందని ఆ ఫ్రిడ్జ్ ని అడుగుతుంది డైరెక్టర్ ఈ పూట ఏ ఫుడ్ తింటే అతనికి మంచిదని. వెంటనే అది డైరెక్టర్ కోసం ఒక మంచి రెసిపీని సజెస్ట్ చేయడంతో అమ్మయ్య ఆఖరికి ఇది సరిగ్గా పనిచేయడం మొదలు పెడుతుందని తను వెంటనే వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ని అయితే హగ్ చేసుకుంటుంది. ఈ లోపే ఆ రెఫ్రిజిరేటర్ డైరెక్టర్ యొక్క పేరు, పిక్చర్స్ తో పాటు బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేయడంతో పాటు అతను ఇప్పుడు ప్రెసెంట్ ఏ లొకేషన్లో ఉన్నాడో కూడా చెప్తుంది. అతను ఏదో ఒక హోటల్లో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడంట. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం దీనికి ఎక్కడి నుంచి వచ్చిందా అని. తన బాస్ ప్రెసెంట్ ఎవరో ఒకళ్ళు ఫ్యూనరల్ అటెండ్ అవ్వాలని వీళ్ళందరికీ కూడా చెప్పి ఉంటాడు. మరి ఫ్యూనరల్ కి వెళ్లకుండా అతను ఇప్పుడు హోటల్లో ఏం చేస్తూ ఉన్నాడా అని హీరోయిన్ కి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఇదే క్వశ్చన్ ని నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ బాస్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అడిగినప్పుడు అతను ఎందుకో తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. సో ఆ ఫ్రిడ్జ్ చెప్పింది నిజమేమో అని హీరోయిన్ కి కూడా డౌట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రిడ్జ్ ని ఇంకొంచెం టెస్ట్ చేయడానికి హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ పేరుని అయితే ఫ్రిడ్జ్ కి చెప్తుంది. వెంటనే అది ఆ బాయ్ ఫ్రెండ్ గాడి గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇచ్చేస్తుంది. వాడు చాలా మంది అమ్మాయిలతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నాడని హీరోయిన్ కి తెలియడంతో ఈ ఇన్ఫోని మొత్తం కూడా తన బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పగానే ఆ అమ్మాయి వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్ మీద అరవడం మొదలు పెడుతుంది. వాడు కూడా ఆఖరికి ఓపెన్ అప్ అయిపోతాడు దట్ తనకి చాలా అఫైర్స్ ఉన్నాయని. ఇంకా ఈ ఇన్సిడెంట్ తర్వాత హీరోయిన్ కి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఆ ఫ్రిడ్జ్ ఒక పర్సన్ యొక్క కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయగలుగుతుంది. కానీ ఎలా అనేది ఇంకా హీరోయిన్ కి అర్థం కావట్లేదు. కొంచెం క్యూరియాసిటీ పెరగడంతో హీరోయిన్ కి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడి పేరుని ఆ ఫ్రిడ్జ్ కి చెప్పంగానే హీరోయిన్ స్క్రీన్ పైన డిస్ప్లే అయిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా చూసి పూర్తిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో సీక్రెట్ కెమెరాస్ ని పెట్టి ఉంటాడు. ఆ కెమెరాస్ అన్ని కూడా మన హీరోయిన్ యొక్క సేఫ్టీ కోసం అనే ఒక సాకు చెప్పి హీరోయిన్ యొక్క ప్రైవేట్ పిక్చర్స్ అన్నిటినీ కూడా అతను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉన్నాడు. సో తన బాయ్ ఫ్రెండ్ నుంచి హీరోయిన్ ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వాడికి
బాగా బుద్ధి చెప్దామని హీరోయిన్ తన ఇంటికైతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుస్తుంది. ముందైతే వాడికి ఏదో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి వెంటనే స్నానం చేయడానికి బాత్రూమ్కి పంపిస్తుంది. ఆ బాయ్ ఫ్రెండ్ గడి ఫోన్ అయితే అన్లాక్ చేసి దానిలో ఉన్న పిక్చర్స్ అన్నిటిని కూడా డిలీట్ చేసేస్తుంది. ఇంకా హీరోయిన్ తన ఫోన్ని వాష్రూమ్ లోపలికి తీసుకొని వెళ్ళి వాడి పిక్చర్స్ని క్లిక్ చేసి ఇంకొకసారి నాతో పెట్టుకున్నావంటే ఈ పిక్చర్స్ అన్ని నేను లీక్ చేస్తాను, నువ్వు లీక్ చేయడం కాదని వాడికి ఒక ఫైనల్ వార్నింగ్ అయితే ఇచ్చి వాడి ఫోన్ని బద్దలు కొట్టి ముక్కలు ముక్కలు చేసేస్తుంది. ఆ పనికి మళ్ళీ ఇదంతా కూడా జస్ట్ ఒక జోక్ కోసం మాత్రమే చేశాడని హీరోయిన్ని హర్ట్ చేసే ఉద్దేశం వాడికి ఏమీ లేదని బోల్డ్ అని పిచ్చి పిచ్చి సాకులు చెప్తాడు. కానీ మన హీరోయిన్ ఏమీ అంత పిచ్చిది కాదు కాబట్టి వాడి మాటలన్నీ కూడా అస్సలు నమ్మదు. వాడితో ఇన్స్టెంట్గా బ్రేకప్ చెప్పేస్తుంది. హీరోయిన్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి నూడిల్స్ అయితే తింటుంది. కానీ పే చేసే టైంలో ఆ రెస్టారెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని యాక్సెప్ట్ చేయదంట, లైక్ ఫోన్పే ఇంకా పేటిఎం. అందుకే హీరోయిన్ ఇప్పుడు క్యాష్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మన హీరోయిన్ దగ్గర ఇవ్వాల్సినంత క్యాష్ అయితే లేదు. అందుకే పక్కనే ఉన్న కస్టమర్ని కొంచెం డబ్బులు ఇవ్వమని అడిగినప్పుడు చూస్తే అతను ఇంకెవరో కాదు మన హీరోనే. హ్యాపీగా మన హీరోయిన్కి ఇవ్వాల్సినంత డబ్బులు ఇచ్చేస్తాడు. హీరోయిన్ కూడా అతనికి పంపాల్సిన డబ్బుల్ని ఫోన్పేలో పంపించేస్తుంది. హీరోయిన్ తన కొత్త సింగిల్ స్టేటస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తన ఫ్రెండ్స్ అందరితో కూడా ఫుల్గా బార్కి వచ్చి తాగేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ మాత్రం ఇంకా తాగిన మత్తులో అక్కడే పడిపోయి కదలలేకపోతుంది. దగ్గరలోనే మన హీరో ఉండడంతో హీరోయిన్ని కాపాడడానికి అక్కడికి వస్తాడు. కానీ హీరోయిన్ అల్లరి మాత్రం ఆపట్లేదు, అతన్ని పక్కకి నెట్టేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరి ఫోన్స్ కూడా ఎక్స్చేంజ్ అయిపోతాయి. కానీ లాస్ట్కి హీరో అయితే హీరోయిన్ వాళ్ళ ఇంటి వరకు అయితే చేర్చగలుగుతాడు. పొద్దున్నే నిద్ర లేచిన హీరోయిన్కి రాత్రి ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు. తన ఫోన్ స్వాప్ అయిపోయిందన్న విషయం కూడా ఇంకా తెలియట్లేదు. రాత్రి తను ఎవరు ఇంటి వరకు చేర్చారన్న విషయం కూడా ఏమీ గుర్తు రావట్లేదు. కంగారుగా ఆఫీస్కి పరిగెడుతూ ఉన్న టైంలో కిందే హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు. తన కోసమేమీ కాదు, ఇంకెవరి కోసమో. హీరో చేతిలో ఒక పిల్ల అయితే ఉంటుంది. హీరోయిన్కి యానిమల్స్ అంటే ఎలర్జీ కాబట్టి గట్టిగా అరుస్తుంది. ఆ పిల్లి దెబ్బకి అక్కడి నుంచి పరిగెత్తుకొని పారిపోతుంది. ఆఫీస్లో బాస్ మన హీరోయిన్ సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఇంకొన్ని రోజుల్లోనే డెడ్ లైన్ ఉందని తన హనీమూన్ ముందుకల్లా సబ్మిట్ చేసేస్తుంది కదా అని అడిగినప్పుడు, లేదు బాస్, నేను హనీమూన్కి ఏం వెళ్ళట్లేదు లేండి, ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తానని అంటుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు, అదేంటి హనీమూన్కి ఎందుకు వెళ్ళట్లేదా అని. అప్పుడే హీరోయిన్ వాష్రూమ్కి వెళ్ళి వామిట్ చేసుకుంటుంది. బికాజ్ రాత్రి బాగా ఎక్కువగా తాగేసింది కదా, దాని ఎఫెక్ట్ అయ్యేది. కానీ వాష్రూమ్లో ఉన్న లేడీస్కి మాత్రం ఇది వేరేలా అర్థమవుతుంది. హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిపోయిందేమో, అందుకే వామిటింగ్ చేసుకుంటుంది. అందుకోసమే తను హనీమూన్కి కూడా వెళ్ళట్లేదు, హనీమూన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుందేమో అని రూమర్స్ స్ప్రెడ్ చేయడం మొదలు పెడతారు. ఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయిందని పాప ఇప్పుడు రియలైజ్ అవుతుంది. అందుకే అటు పక్కన ఎవరు అని తెలుసుకోవడానికి అతన్ని కలవడానికి అయితే ఒక స్పాట్కి వస్తుంది. చూస్తే మళ్ళీ మన హీరోనే. హీరో ఇంకా తన పిల్లి కోసం వెతుకుతూ ఉంటాడు. పొద్దున్న హీరోయిన్ భయపెట్టి దాన్ని పారిపోయేలా చేసింది కదా, ఆ పిల్లి ఎక్కడికి పోయిందో ఇతనికి కనిపించట్లేదంట. హీరోయిన్ అతని ఫోన్ని అతనికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి లేట్ అయిపోతుందని అనగానే హీరో తన బైసైకిల్ మీద అయితే మన హీరోయిన్ ఆఫీస్ దగ్గర వదిలేస్తాడు. ఆఫీస్లో హీరోయిన్ యొక్క కొలీగ్స్ అందరూ కూడా మన హీరోయిన్ యొక్క ప్రెగ్నెన్సీని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ తనేమీ ప్రెగ్నెంట్ కాదని వాళ్ళందరికీ చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోవట్లేదు. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిపోయిందని వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పేస్తుంది. వాళ్ళందరికీ వేరేలా అర్థమవుతుంది. అర్థం చేసుకోమంటే వీళ్ళంతా పెడార్థాలు ఎతుకుతూ ఉన్నారు. హీరోయిన్ వేరెవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడి వల్ల ప్రెగ్నెంట్ అవడం వల్లే హీరోయిన్కి తన బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పేశాడంట. సో హీరోయిన్దే తప్పు కాబట్టి అందుకే 7 సంవత్సరాల రిలేషన్షిప్ని కూడా పట్టించుకోకుండా ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది. హనీమూన్ కూడా క్యాన్సిల్ చేసేసుకుంది. హీరోయిన్ ఇంత చెడ్డ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అని వాళ్ళందరూ కూడా గాసిప్స్ మొదలుపెట్టారు. తర్వాత రోజు వాళ్ళ ఆఫీస్లో ఒక కొత్త ప్రోడక్ట్, ఆటోమేటిక్ క్లీనింగ్ మిషన్, అంటే ఆటోమేటిక్ ఫ్రిడ్జ్ లాగా ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అనే ఇంకొక ప్రోడక్ట్ని కూడా లాంచ్ చేసి ఉంటారు. దాని గురించిన ప్రెజెంటేషన్ని హీరోయిన్ యొక్క ఒక కోవర్కర్ అయితే అందరికీ ఇస్తూ ఉంటాడు. కానీ ఎలాగో తెలియదు కానీ వాషింగ్ మిషన్ కూడా ఫ్రిడ్జ్కి కనెక్ట్ అయిపోయి ఉందంట. అందుకే ఈ కోవర్కర్ ఎవరైతే ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అందరి ముందు నుంచున్నాడో వీడి గురించిన ఇన్ఫో మొత్తాన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేసేస్తుంది. ఈ కోవర్కర్ ఇంకొక వేస్ట్ ఫెలో అంట. వీడికి ఒక సోషల్ మీడియా పేజ్ కూడా ఉంది. వీళ్ళ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరి గురించి కూడా చెడ్డగా మాట్లాడడానికి ఆ పేజ్ రన్ చేస్తున్నాడు. అదే కాక మన హీరోయిన్ గురించిన రూమర్స్ ని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టింది కూడా వీడే అయి ఉంటాడు. స్క్రీన్ పైన ఆకుండా ఈ కోవర్కర్ గురించిన నెగటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తూ ఉండడంతో వాడికి భయం వేసి ఆ మీటింగ్ మొత్తాన్ని కూడా ఒక మెస్ లాగా మారుస్తాడు. ఆ క్లీనింగ్ మెషిన్ ని కూడా బద్దలు కొట్టేస్తాడు. అందరి ముందు డైరెక్టర్ పరువే పోతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా వీళ్ళ కంపెనీ చాలా వేస్ట్ అని అనుకుంటారు. డైరెక్టర్ చాలా ఎంబారెస్డ్ గా ఫీల్ అవుతాడు. రాత్రి హీరోయిన్ వర్షంలో ఇంటికి వెళ్తున్న టైంలో హీరో ఒక మురిగుంట్లో పిల్లి ఇరుక్కుపోవడంతో ఆ పిల్లిని రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వర్షంలో అతను బాగా తడిచిపోతూ ఉండడంతో హీరోయిన్ అతని తలపైన అంబ్రెల్లాని అయితే పెడుతుంది. ఆ క్యాట్ ని రెస్క్యూ చేసిన తర్వాత ఇమీడియట్ గా వెటనరీ హాస్పిటల్ కి అయితే తీసుకువస్తారు. అది బాగానే ఉందని తెలిసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరూ కూడా ఒక రెస్టారెంట్ కి వచ్చి కలిసి తింటారు. నెక్స్ట్ డే హీరోయిన్ నోటీస్ చేస్తుంది వాళ్ళ మమ్మీకి ఎవరో ఒక యంగ్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయి ఫ్లవర్ బొకేని అయితే ఇస్తాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఎవరమ్మ వాడు అని అడిగినప్పుడు వాడు నాకు కొత్త బాయ్ ఫ్రెండ్ అని వాళ్ళ మమ్మీ హీరోయిన్ కి ఒక షాక్ అయితే ఇస్తుంది. అమ్మ అలాంటి వాళ్ళని నమ్మకూడదు, వాడు ఖచ్చితంగా నీ డబ్బు కోసం మాత్రమే నీ వెనకాల పడుతున్నాడు, లేకపోతే ఇంత వయసులో ఉన్న నిన్నెందుకు ప్రేమిస్తాడు. నా అలాంటి అమ్మాయిలందరూ కూడా సింగిల్ గా బాగానే ఉన్నారు
ఉన్నారు కదా అని అన్నప్పుడు, లేదు లేదే వాడు చాలా మంచోడు, అందుకే నేను వాడి ప్రేమలో పడ్డానని వాళ్ళ మమ్మీ హీరోయిన్ మాటని వినిపించుకోదు. వాళ్ళ మమ్మీ ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి హీరోయిన్ ఆ ఫ్రిడ్జ్ని అడిగినప్పుడు వాడు చాలా మంచోడు, వాడి దగ్గర బోల్డ్ అని డబ్బులు కూడా ఉన్నాయి, వాడు రిచ్ అండ్ కైండ్ అని తెలిసిన తర్వాత వాళ్ళ మమ్మీకి పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికేశాడని హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే టైంకి వాళ్ళ మమ్మీ హీరోయిన్కి కాల్ చేసి నిన్న బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిపోతున్నాను, వాడు నాకు సెట్ అయ్యేలా లేడని అంటుంది. ఏంటమ్మా నువ్వు ప్రేమలో పడానంట, ఒక్కరోజు కూడా అవ్వకముందే బ్రేకప్ అంటున్నావు ఏంటి? నీ బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు, నేను చెప్తున్నాను కదా నువ్వు వాడితో రిలేషన్షిప్లో ఉండు, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావని అన్నప్పుడు ఈ విషయాలన్నీ నువ్వెలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతుంది. నేను రీసెంట్గానే ఒక మాయాజాలపు మంత్రగాడిని కలిశాను, ఆ ఫార్చ్యూన్ టెల్లరే నాకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు, నన్ను నమ్ముతున్నావు కదా, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావమ్మా, కంటిన్యూ యువర్ రిలేషన్షిప్ అని అంటుంది. ఈ విషయం తెలిసిన తర్వాత మమ్మీ ఏమన్నా ఊరికే ఉంటుందా, తన ఫ్రెండ్స్ అందరికీ కూడా కాల్ చేసి హీరోయిన్కి తెలిసిన ఎవరో ఒక ఫార్చ్యూన్ టెల్లర్ ఉన్నాడంట, అతను మన బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మనకి సంబంధించిన వాళ్ళందరి యొక్క జాతకాన్ని కరెక్ట్గా చెప్పగలుగుతున్నాడని అనగానే ఆ లేడీస్ అందరూ కూడా మన హీరోయిన్కి రోజు ప్రతిసారి కాల్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కొత్త బాయ్ ఫ్రెండ్స్ గురించి ఇన్ఫర్మేషన్ని అడుగుతారు. హీరోయిన్ కూడా కాదనుకుంటా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది బై యూజింగ్ దిస్ ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ని అడిగితే వాళ్ళందరి గురించిన ఇన్ఫో కూడా ఇచ్చేస్తూ ఉంటే హీరోయిన్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళ చెవిలో వదులుతుంది. ఆఫీస్లో ఎవరూ లేని టైంలో ఆ షై గర్ల్ మన హీరోయిన్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఇంకా తన వాయిస్ని ఉపయోగించుకొని ఫ్రిడ్జ్ని యాక్టివేట్ చేస్తుంది, ఫ్రిడ్జ్ని యాక్సెస్ కూడా చేయగలుగుతుంది. ఇక్కడే మనకి తెలుస్తుంది ఈ షై గర్ల్ ఏమి షై గర్ల్ కాదంట, తిను ఒక స్పై గర్ల్ అంట. తను నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం పని చేస్తుంది. వాళ్ళ ఆర్గనైజేషన్ JSS అనే ఒక చిప్ని తయారు చేసింది. ఆ చిప్లో వీళ్ళు జనాలందరి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ నుంచి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ వరకు ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా స్టోర్ చేశారు. ఆ చిప్ తొందరలోనే ఎవరో దొంగలించేశారు, దాని తర్వాత పొలిటికల్ బ్యాటిల్స్లో కూడా వాడారు. ఇప్పుడు ఆ చిప్ని వెతకడానికి ఈ స్పై గర్ల్ తెగ కష్టపడిపోతుంది. ఆమెకి తెలుస్తుంది ఆ చిప్ ఈ ఫ్రిడ్జ్లోనే ఉందని, కానీ ఈ ఫ్రిడ్జ్లో ఏ పార్ట్లో ఉందో ఎక్కడ ఉందో మాత్రం తనకి తెలియట్లేదు. ఫ్రిడ్జ్ని కేవలం మన హీరోయిన్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతుంది, ఎందుకంటే హీరోయిన్ ఈ ఫ్రిడ్జ్ మీద పని చేస్తుంది కాబట్టి. హీరోయిన్ వాయిస్ ఇంకా ఫింగర్ ప్రింట్స్ ఉంటే మాత్రమే ఈ ఫ్రిడ్జ్ యాక్టివేట్ అవుతుంది. హీరోయిన్ డెస్క్ పైన ఎవరో ఒక నోట్ని అయితే హీరోయిన్ కోసమే రాసి పెట్టి ఉంటారు. ఆ నోట్లో ఆ ఫ్రిడ్జ్ గురించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు హీరోయిన్కి మాత్రమే తెలుసు అనుకున్న ఆ సీక్రెట్ అతనికి కూడా తెలుసు అని రాసి ఉంటాడు. ఆశ్చర్యపోయిన హీరోయిన్ అటు ఇటు చూస్తుంది, వాళ్ళ కంపెనీలోని ఎవరన్నా నోట్ని రాశారేమో అని, కానీ తనకి ఎవరు కూడా సస్పిషియస్గా కనిపించట్లేదు. ఆ ఫ్రిడ్జ్ కూడా యాక్టివేట్ అయి ఉందని తన కళ్ళకి కనిపించడంతో అదేంటి నా వాయిస్తోనే కదా ఇది యాక్టివేట్ అయ్యింది, ఎవరు యాక్టివేట్ చేశారా అనుకుంటుంది. అందుకే ప్రస్తుతానికి ఆ ఫ్రిడ్జ్ యొక్క సెక్యూరిటీని పెంచడానికి ఇంకా స్ట్రాంగ్ ప్రోగ్రామ్ని రాస్తుంది. హీరో వాళ్ళ ఫైర్ ఫైటర్ డిపార్ట్మెంట్ మొత్తము కూడా ఒక ఫోటోషూట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. హీరోకి అలాగా న్యూస్ పేపర్లో ఇంకా టీవీలో కనిపించడం అస్సలు ఇష్టం లేదు కాబట్టి తన ఫేస్ని కవర్ చేసుకోవడానికి ఒక హెల్మెట్ని అయితే పెట్టుకుంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మన హీరో గురించి ఏదేదో గుసగుసలాడుతూ ఉంటే రిపోర్టర్ కూడా హీరో లాంటి ఒక పిరికి అబ్బాయి ఎలా ఫైర్ ఫైటర్ అయ్యాడో ఏంటో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడే మనకి హీరో గురించి ఏదో మనకి తెలియని ఒక విషయం ఉందని అర్థమవుతుంది. హీరోయిన్ కూడా దూరం నుంచి ఈ విషయం మొత్తాన్ని కూడా నోటీస్ చేస్తుంది, కానీ అతని దగ్గరికి వెళ్ళి ఏంటి ఆ విషయం అని అడగలేకపోతుంది. ఇంకొన్ని రోజుల వరకు కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ అతన్ని అడుగుదామా వద్దా, ఎందుకులే అడిగి అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేయడం అని తన మనసులోనే దాన్ని ఉంచుకొని అతన్ని అడగకుండా ఆగిపోతుంది. ఇంకా క్యూరియాసిటీ పీక్స్లోకి వెళ్ళడంతో హీరోయిన్ హీరో పేరునైతే ఆ ఫ్రిడ్జ్కి చెప్పి హీరోకి సంబంధించిన డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయమని అడిగినప్పుడు అదేంటో సర్ప్రైజింగ్లీ హీరో గురించి ఏ డీటెయిల్స్ కూడా ఫ్రిడ్జ్ ప్రొవైడ్ చేయలేకపోతుంది. ఎన్నో రోజులు పట్టలేదు హీరో యొక్క అట్రాక్టివ్ బాడీ వైరల్ అవ్వడానికి. న్యూస్ ఆర్టికల్స్ అన్నిట్లో కూడా మన హీరో యొక్క పిక్చర్ని చూసిన అమ్మాయిలందరూ కూడా క్రేజీగా మారిపోతూ ఉంటారు. హీరో బాడీ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతకుమించి హీరో గురించి జనాలందరూ కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత హీరో ఎందుకో చాలా ఇబ్బంది పడిపోతాడు. అతనికి అందరిలో ఉండాలని అసలు అనిపించట్లేదు, అందుకే ఒంటరిగా ఎక్కడికో పారిపోతాడు. హీరోయిన్ తన యొక్క ఒక ఫ్రెండ్ ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్తో ఎక్కడికో వెళ్ళడం అయితే చూస్తుంది. అందుకే ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి ఫ్రిడ్జ్ని అడిగినప్పుడు వాడు మంచోడే అనే ఫ్రిడ్జ్ చెప్తుంది. కానీ సర్ప్రైజింగ్లీ వాడి పక్కనే మన హీరో పిక్చర్స్ కూడా హీరోయిన్కి కనిపిస్తాయి. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. ఇక్కడే ఒక విషయం అయితే రివీల్ అవుతుంది. ఇన్ని రోజులుగా కూడా హీరో అతని పేరు మార్చుకొని వీళ్ళందరి మధ్య కూడా తిరుగుతూ ఉన్నాడంట. హీరో అసలైన పేరు జేమిన్, కానీ అతను జంగ్ అనే పేరుతో వీళ్ళందరికీ కూడా పరిచయం అయ్యాడు. అంతకుమించి హీరో ఎందుకు ఈ విషయాన్ని అందరికీ చెప్పకుండా దాస్తూ ఉన్నాడు, అతని నేమ్ చేంజ్ చేయడానికి రీజన్ ఏంటో కూడా హీరోయిన్ తెలుసుకోవాలనుకుంటుంది. హీరోయిన్ ఎప్పుడు హీరో పాస్ట్ గురించి అడిగినా సరే హీరో మాత్రం ఏమీ చెప్పకుండా సైలెంట్ గానే ఉండిపోతాడు. ఇంకా అలా హీరో ఫేమస్ అవ్వడం కూడా హీరోకి ఎందుకు ఇష్టం లేదని అడిగినా సరే అతను నోట్ నుంచి మాట రావట్లేదు. నెక్స్ట్ డే హీరోయిన్ నిద్ర లేచిన తర్వాత తన ఫోన్లో తనకు ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది దట్ హీరో ఏమి ఒక ఫైర్ ఫైటర్ కాదు, అతను ఒక మర్డరర్ అని. చిన్న వయసులో ఉన్నప్పుడు హీరో వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి. వాళ్ళ ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల హీరో వాళ్ళ మమ్మీ ఇమ్మీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి ఫైర్ ఫైటర్స్ అందరినీ కూడా రప్పిస్తుంది వాళ్ళ ప్లేస్ కి. హీరో ఇంకా ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఒక ఫైర్ ఫైటర్ ని చాలా వేడుకుంటుంది. లోపలికి వెళ్ళి తన కొడుకుని
కాపాడమని. ఫైర్ ఫైటర్ లోపలికైతే వెళ్తాడు కానీ మంటలు ఇప్పటికీ చాలా ఎక్కువైపోవడంతో హీట్ వేవ్స్ చాలా గట్టి కొడతాయి. ఈ ప్రాసెస్లో ఫైర్ ఫైటర్ అతని ప్రాణాలని కోల్పోతాడు. కానీ లేటర్ వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది హీరో అసలు ఇంట్లోనే లేడంట, అతను ఎక్కడో ఆడుకుంటూ ఉన్నాడు. చాలాసేపటి తర్వాత ఆ ప్లేస్కి అయితే వస్తాడు. సో హీరో వాళ్ళ మమ్మీ చేసిన ఈ రిక్వెస్ట్ వల్ల ఫైర్ ఫైటర్ ప్రాణాలు అయితే పోయినాయి కానీ హీరో సేఫ్గానే ఉన్నాడు. ఈ రీజన్ వల్లే జనాలందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీని మర్డరర్ ఫ్యామిలీగా చూసింది. హీరో పైన బ్లేమ్ మొత్తము కూడా పడింది. హీరోని ఏ రోజు ప్రశాంతంగానే పడుకోనివ్వలేదు. వాళ్ళంతా కూడా వీళ్ళ ఫ్యామిలీ పైన వీళ్ళ ఇంటి పైన ప్రతిరోజు అటాక్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ నైబర్స్ జనాలందరూ పెడుతూ ఉన్న టార్చర్ని భరించలేక హీరో ఇంకా వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా పేర్లు మార్చుకొని వాళ్ళ సిటీ నుంచి వేరొక సిటీ అంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు ఉంటున్న ఈ ప్లేస్కి మూవ్ అని అయిపోయి ఉంటారు. దానివల్ల హీరో పేరు మారింది. దానివల్ల హీరోయిన్ దగ్గర ఉన్న ఆ ఫ్రిడ్జ్ కూడా మన హీరోకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ని ఇవ్వలేకపోయింది. బికాస్ హీరో ఒరిజినల్ పేరు హీరోయిన్ చెప్తుంది కాదు కాబట్టి. హీరో ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత హీరోని కలవడానికి వెళ్తుంది కానీ అతను మాత్రం హీరోయిన్ మొహం చూడడానికి కూడా చాలా ఎంబారెస్డ్గా ఫీల్ అవుతాడు. హీరోయిన్ని అతన్ని ఒంటరిగా వదిలేమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ హీరోయిన్ అతనికి అర్థమయ్యేలా చెప్తుంది ఇక్కడ నువ్వు విక్టిమ్వి, అందరూ నిన్ను బ్లేమ్ చేసినంత మాత్రాన నువ్వేం తప్పు చేసేసినట్టు కాదని. అయినా అతను మన హీరోయిన్ మాటల్ని వినిపించుకోడు. హీరో రీసెంట్ పిక్చర్స్ వల్ల అతను వైరల్ అయ్యాడు. ఇప్పుడు ఈ స్కాండల్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఈ ఆర్టికల్ని ప్రతి ఒక్కరు కూడా చదువుతారు. కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అయితే మరి కొంతమంది నెగిటివ్గా కూడా రియాక్ట్ అవుతారు. కానీ పాజిటివ్గా రియాక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచి కామెంట్స్ చేస్తారు. దట్ హీరో రీసెంట్ టైమ్స్లో వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా హెల్ప్ చేశాడు. అతను కేవలం ఫైర్ నిప్పంటుకుంటే మాత్రమే వచ్చి సహాయం చేయడం కాదు, అందరూ ఎంత ప్రమాదంలో ఎంత ఆపదలో ఉన్నా సరే హీరో తన లైఫ్ని సైతం రిస్క్లో పెట్టి మరి వాళ్ళందరికీ కూడా తప్పకుండా హెల్ప్ చేసే తీరుతాడని వాళ్ళ సైడ్ ఒపీనియన్స్ అన్నిటినీ కూడా ఆన్లైన్లో షేర్ చేస్తూ ఉంటారు. అదేలా అందరికీ సర్ప్రైజ్ ఇచ్చేలా హీరో వాళ్ళ ఇంటికి అంటుకున్న మంట లోపలికి వెళ్ళిన ఆ ఫైర్ ఫైటర్ చనిపోయి ఉంటాడు కదా, అతనేమీ చనిపోలేదంట, ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. అతను కూడా ఆన్లైన్లో ఒక వీడియోని రిలీజ్ చేస్తాడు. దట్ అతను ఇంకా బ్రతికే ఉన్నాడు, అతని ప్రాణాలతోనే సేఫ్గా ఉన్నాడు. దీనిలో అసలు హీరో తప్పేమీ లేదు. హీరో వాళ్ళ మమ్మీ తప్పు అంతకు మించి లేదు. అతను అప్పుడు అతని జాబ్ మాత్రమే చేశాడని. ఇంకా హీరో తన పాస్ట్ ట్రామా మొత్తాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఒక ఫైర్ ఫైటర్ అయినందుకు అతను చాలా ప్రౌడ్గా ఉన్నాడని కూడా మెన్షన్ చేస్తాడు. హీరో లైఫ్గా ఫైర్ ఫైటర్ని అయితే కలిసి అతని గురించి స్ప్రెడ్ అవుతూ ఉన్న రూమర్స్ ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటికీ కూడా ఒక క్లియర్ కట్ క్లారిటీని ఇచ్చి ఫుల్ స్టాప్ చెప్పినందుకు అతనికి థ్యాంక్ యూ అయితే చెప్తాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత హీరో అమ్మయ్య అనే ఫీలింగ్లోకి వస్తాడు. అతను ఇప్పుడు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాడు. అదే టైంకి హీరో ఫోన్కి ఒక వీడియో అయితే వస్తుంది. ఆ వీడియోలో మన హీరోయిన్ ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి జనాలందరి గురించి అడుగుతూ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది. అదే ప్రాసెస్లో హీరో పేరుని కూడా ఆ ఫ్రిడ్జ్ని అడిగి ఉంటుంది. ఇదంతా చూస్తున్న హీరో ఏంటిదంతా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు అదేమీ లేదు, నేను జనాలకి హెల్ప్ చేద్దామని అనుకున్నాను, దీనిలో నా తప్పేమీ లేదని అతన్ని ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్కి ఎవరో ఒక పేరుని చెప్పి అడుగుతుంది. కానీ కరెక్ట్ టైంకి ఆ ఫ్రిడ్జ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తానికి కూడా ఎవరో హ్యాక్ చేసి ఉంటారు. హీరోయిన్ ఎవరి పేరు చెప్తున్నా అది వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతుంది. ఎర్రర్స్ పైన ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయి. హీరోయిన్ ప్రస్తుతానికి ఆ బగ్స్ని కూడా ఫిక్స్ చేయలేదు. ఫ్రిడ్జ్ లోపల ఉండాల్సిన ఆ చిప్ కూడా ఇప్పుడు కనిపించట్లేదు. ఆ చిప్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. ఆ పవర్ఫుల్ చిప్ని ఎవరు దొంగిలించారబ్బా అని మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటే ఇంకో పక్క హీరో ఏమో నువ్వు అందరి యొక్క పర్సనల్ లైఫ్స్లోకి ఇలాగ చొరపడడం చాలా పెద్ద తప్పు, నువ్వు ఎప్పటికీ కూడా ఇలా చేస్తావని నేను అనుకోలేదని తన్ని అసహించుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్కి ఇంకా అర్థం కావట్లేదు. తను ఫ్రిడ్జ్తో మాట్లాడే టైంలో ఎవరు కూడా దగ్గరలో లేరని తను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ ఫ్రిడ్జ్తో మాట్లాడడం మొదలు పెడుతుంది. అలాంటిది తన వీడియోని ఎవరు తీసి మళ్ళీ హీరోకి పంపించగలుగుతారని తను ఆలోచిస్తుంది. హీరోయిన్ డౌట్ మొత్తము కూడా ఆ షై గర్ల్ మనకి తెలిసిన స్పై గర్ల్ పైన పడుతుంది. అందుకే హీరోయిన్ వెంటనే తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో అని చూసే కరెక్ట్ టైంకి అక్కడికి ఒక నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అయితే వచ్చి మన హీరోయిన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి స్టేషన్కి తీసుకొని వచ్చేస్తాడు. ఆఫీసర్ హీరోయిన్కి చెప్తాడు వాళ్ళ కంపెనీనే ఆ జేఎస్ఎస్ చిప్ని తయారు చేసింది. ఆ చిప్లో ప్రతి ఒక్కరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ చిప్ మీ ఫ్రిడ్జ్లో ఉంది. ఆ ఫ్రిడ్జ్తోనే నువ్వు ప్రతిసారి కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటావు అనుకుంటా. దానిపైనే నువ్వు ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నావు. అందుకే మా కంపెనీకి సంబంధించిన సీక్రెట్ స్పై అయిన హువాంగ్ అంటే ఆ షై గర్ల్ని మీ కంపెనీకి పంపించాము. కానీ ఆ అమ్మాయి మాకే నమ్మక ద్రోహం చేసి ఆ చిప్ని మళ్ళీ దొంగలించి ఎక్కడికో పారిపోయిందని చెప్పాడు. ఆఫీసర్ ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. ఎవరన్నా సరే మా జేఎస్ఎస్ చిప్ని వాళ్ళ పర్సనల్ యూస్కి కానీ మిస్యూజ్ చేయడానికి కానీ ఉపయోగించారంటే వాళ్ళకి చాలా పెద్ద పెనాల్టీ పడుతుంది. దానికి మించి వాళ్ళని 2 years జైల్లో అరెస్ట్ చేస్తామని. హీరోయిన్ ప్రస్తుతానికి సేఫే, ఎందుకంటే తను ఆ ఫ్రిడ్జ్లో ఉన్న ఆ చిప్ని చాలాసార్లు వాడిందన్న విషయం తనకి ఇంకా ఆ షై గర్ల్కి తప్ప ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఆ షై గర్ల్ ఎక్కడికో మాయమైపోయింది కాబట్టి తను ప్రస్తుతానికి సేఫ్గానే ఉండగలుగుతుంది. ఆఫీసర్ హీరోయిన్ తన ఇంటికైతే పంపించేస్తాడు. ఇంటికి వచ్చిన హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటి కింద వెయిట్ చేస్తూ ఉండడాన్ని చూస్తుంది. హీరో చాలా వేగంగా మన హీరోయిన్ దగ్గరికి వచ్చి తన్ని హక్ చేసుకుంటాడు. ఆమెకి సారీ కూడా చెప్తాడు. కానీ అథారిటీస్ అందరూ కూడా హీరోయిన్ ఇప్పుడు మానిటర్ చేస్తున్నారన్న విషయం హీరోయిన్కి బాగా తెలుసుండడంతో అనవసరంగా హీరోని ఎందుకు ట్రబుల్లో పెట్టడం అని కొన్ని రోజులు అతనికి దూరాన్ని పాటించాలనుకుంటుంది. ఇదే విషయాన్ని
అతనికి అర్థం కానట్టు చెప్పి అతన్ని దూరంగా నెట్టేస్తుంది. తన ఇంట్లోపలికి వచ్చిన హీరోయిన్ కి ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆన్ అవ్వడం, ఇంకా అన్ని డోర్స్ కూడా ఓపెన్ లో ఉండడం కొంచెం అనుమానం కలిగిస్తుంది. చూస్తే తన ఇంట్లో తనకన్నా ముందు తన కోవర్కర్ అయితే వచ్చి ఉంటాడు. అదే ఈ కోవర్కర్ ఒక సోషల్ మీడియా పేజ్ ని రన్ చేస్తూ తన కంపెనీ యొక్క ఎంప్లాయీస్ అందరి గురించి కూడా చెడ్డగా ఆ పేజ్ లోపల స్ప్రెడ్ చేస్తూ ఉంటాడని మనం మూవీ మిడిల్ లో చెప్పుకున్నాం కదా, వాడే వీడై ఉంటాడు. వీడు జస్ట్ హీరోయిన్ కి సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాడని అబద్ధం చెప్తాడు. వాడి బిహేవియర్ ని చూసిన హీరోయిన్ కి డౌట్ బాగా పెరిగిపోతుంది. ఇంకా వాడికి కూడా హీరోయిన్ కి ఏదో అర్థమవుతుందని తెలిసిపోవడంతో వాడి అసలు రంగుని బయట పెడతాడు. యాక్చువల్ గా వీడే స్టార్టింగ్ నుంచి జరుగుతున్న అన్ని తప్పులకి కూడా కారణం. వీడొక పెద్ద స్టాకర్, పెద్ద వేస్ట్ ఫెలో. జనాలందరినీ కూడా ఫాలో చేసి వాళ్ళ పర్సనల్ ఇంకా సీక్రెట్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి వాళ్ళు లోలో ఉన్న టైంలో ఆ ఇన్ఫోని వాడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాడికి కావాల్సింది రప్పించుకునే టైప్. హీరోయిన్ వర్క్ చేస్తూ ఉన్న ఆ ఫ్రిడ్జ్ లో ఒక చిప్ ఉంది. ఆ చిప్ లో అందరి గురించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందని తెలిసిన తర్వాత వాడికి ఆ చిప్ ఎలాగన్నా కావాలనుకున్నాడు. అందుకే ముందు హీరోయిన్ ని అందరి ముందు బ్యాడ్ చేసి తన్ని ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించాలనుకున్నాడు. అదేలా హీరోయిన్ ప్రెగ్నెంట్ అని చెత్త అబద్ధపు రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయడమే కాక తను ఫ్రిడ్జ్ ని యాక్సెస్ చేస్తున్న టైంలో వీడియోస్ అన్ని తీసి హీరోకి కూడా పంపించింది ఈ వేస్ట్ ఫెలోనే. వాడికి కావాల్సిన ఆ చిప్ ని హీరోయిన్ బ్యాగ్ లో వెతుకుతాడు, కానీ ఎంత వెతికినా హీరోయిన్ దగ్గర అది లేదని తెలిసేసరికి ఇంకా హీరోయిన్ వల్ల వాడికి ఉపయోగం ఏమీ లేదు కాబట్టి హీరోయిన్ ని కట్టిపడేసి కింద పడేసి హీరోయిన్ ఇల్లు మొత్తాన్ని కూడా తగలపెట్టేద్దాం అనుకుంటాడు. అదే టైంకి విండో నుంచి ఆ స్పై గర్ల్ అయితే ఎంట్రీ ఇస్తుంది. వాడికి కావాల్సిన ఆ చిప్ వాడికి ఎప్పటికీ కూడా దొరకనివ్వదని, ఎందుకంటే ఆ చిప్ తన దగ్గర సేఫ్ గా ఉందని హీరోయిన్ కట్లని విడిపించడానికి ట్రై చేసే టైంలో వర్కర్ వాడి దగ్గర ఉన్న కిరోసిన్ బాటిల్ ని ఇంటి మొత్తంలోనూ కూడా ఒంపేసి ఇంటికి మంట అంటించేసి మెయిన్ డోర్ నుంచి పారిపోతాడు. డోర్ లాక్ కూడా బయట నుంచి వేసేస్తాడు. మంట బాగా ఎక్కువైపోతుంది. అమ్మాయిలిద్దరికి కూడా బయటికి వెళ్ళడానికి ఏ దారి కనిపించట్లేదు. వాళ్ళు చనిపోతారనుకునే కరెక్ట్ టైంకి మన హీరో అయితే ఫైర్ ఎక్స్టింగ్యూషన్ ని తీసి ఆ ఇంట్లోపలికి ఎంట్రీ ఇస్తాడు. మంటలన్నిటిని ఆర్పేసి ఇద్దరు లేడీస్ ని కూడా సేవ్ చేస్తాడు కరెక్ట్ టైంకి. తర్వాత రోజు న్యూస్ లో చెప్తారు, ఆ కోవర్కర్ గత కొన్ని సంవత్సరాలుగా చాలా మందిని స్టాక్ చేస్తూ ఉన్నాడు. మన హీరోయిన్ ని కూడా బాగా ఇబ్బంది పెట్టడం వల్ల అతన్ని జైల్లో పడేశారని. అంతకుమించి హీరోయిన్ ఆ ఏఐ ఫ్రిడ్జ్ తో ఇంటరాక్ట్ చేసిన ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ఎరేస్ అయిపోయి ఉంటుంది. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటికి లీక్ అవ్వలేదు. ఇదంతా కూడా ఆ స్పై గర్లే చేసిందని మన హీరోయిన్ నమ్ముతుంది. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఒక రిలేషన్షిప్ లోకి అయితే వచ్చేస్తారు. హీరోయిన్ ప్రస్తుతం జాబ్ తనకి సెట్ అవ్వలేదు కాబట్టి ఆ జాబ్ ని మానేసి కొత్త జాబ్ ని వెతికే పనిలో పడుతుంది. అప్పుడే తనకి ఆ స్పై గర్ల్ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది. హీరోయిన్ దగ్గర ఆ ఏఐ ఫ్రిడ్జ్ ఇంకా చిప్ ఉన్నా సరే తను దాన్ని ఎంతలాన్న మిస్యూజ్ చేసి ఎంత పవర్ఫుల్ గా మారచ్చు, అయినా సరే తను దాన్ని మిస్యూజ్ చేయకుండా చాలా మంచిగానే బిహేవ్ చేసింది కాబట్టి హీరోయిన్ తనకి నమ్మకస్తురాలాగా అనిపిస్తుంది. అందుకే స్పై గర్ల్ యొక్క నెక్స్ట్ మిషన్ లో హీరోయిన్ హెల్ప్ తనకి కావాలని హీరోయిన్ ని కూడా తన టీంలో జాయిన్ అవ్వమని అడుగుతుంది. హీరోయిన్ కి కూడా ఈ జాబ్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మన హీరోయిన్ కూడా ఒక కొత్త స్పై గర్ల్ లాగా మారబోతుంది అన్నట్టుగా చూపించి ఈ స్టోరీకి కూడా ఒక మంచి ఎండింగ్ ని ఇచ్చి ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకొని ఉంచండి.